మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి కార్యాలయం పైన కాంగ్రెస్ పార్టీ గుండాలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టాలని ఏదైతే బలవంతం చేసి ఆఫీస్లోకి ప్రవేశించే ప్రయత్నం చేసిందో దానిని మేము తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నాం. ఈ ఆపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేల మీద దాడి చేసింది అనేది మాకైతే ఇంతవరకు అర్థమవుతలేదు. ఎక్కడన్నా జీవో ఉన్నదా? రేవంత్ రెడ్డి గారి ఫోటో ప్రతి ఎమ్మెల్యే క్యాంప్ కాడ పెట్టుకోవాలని చెప్పేసి ప్రభుత్వం జీవో తీసిందా? సగం మంది కాంగ్రెస్ పార్టీ లీడర్ల ఇళ్లలోనే రేవంత్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకోలేదు. సెక్రటేరియట్లోనే సగం మంది మంత్రుల ఛాంబర్లో రేవంత్ రెడ్డి గారి ఫోటో లేవు. నియోజకవర్గ కేంద్రంలో ఎక్కడైతే మంత్రులు ఉన్నారో వాళ్ళ నివాసంలో రేవంత్ రెడ్డి గారి బొమ్మలు లేవు, ఫోటోలు లేవు. ఇక పోయి మేము పెట్టుకోవాలా కాంగ్రెస్ పార్టీ లీడర్ల ఫోటోలు? మా కేటీఆర్ గారి క్యాంప్ కాడ పెట్టానా? మరి రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి వాళ్ళ ఇళ్లలో ఉన్నాయా కాంగ్రెస్ పార్టీ సీఎం గారి బొమ్మలు? మరి 8 మంది ఎంపీలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ రాష్ట్రంలో. మరి నరేంద్ర మోడీ గారు ఫోటోలు పెట్టుకున్నారా వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు? మరి పోనీ రేవంత్ రెడ్డి ఏమైనా పెద్ద గొప్ప గురువా, దేవుడా, లేదా ప్రజా ఆదరణ నాయకుడా, ఉద్యమకారుడా? ఆయన ఫోటో ఎందుకు పెట్టుకుంటామండి మేము మా క్యాంప్ కార్యాలయంలో? ఒక చీటరు 420 కేసు నడుస్తుంది ఆయన మీద. నోట్ల కట్లతోటి తెలంగాణ ప్రభుత్వాన్ని, మొట్టమొదటి తెలంగాణ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారి ప్రభుత్వం పడగొట్టడానికి అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపిన ఒక దొంగ ఫోటో మేము పెట్టుకుంటామా? కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎన్నడూ కూడా మేము కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ఇళ్లలో మా కేసీఆర్ బొమ్మ పెట్టుకోమని చెప్పి, లేదా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేల ఇళ్లలో మేము క్యాంప్ కార్యాలయంలో కేసీఆర్ గారి బొమ్మ ఫోటో పెట్టుకోని చెప్పి మేము ఎప్పుడు డిమాండ్ చేయలేదు, చెప్పలేదు. ఆ చిల్లర రాజకీయాలు మేము చేయలేదు. మీరు కూడా ఇటువంటి చిల్లర రాజకీయాలు చేయకండి. ఇప్పటికే మీ ప్రభుత్వం మీద ఘోరమైన వ్యతిరేకత వచ్చింది. ఇవాళ మీ పరిస్థితి ఏమైందంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. రాష్ట్రంలో మొత్తం కూడా ప్రశాంతత లేని పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ ఎక్కడ పోయినా కూడా అందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మరో బీహార్ రాష్ట్రం, ఒకప్పుడు బీహార్ రాష్ట్రం గుండాలకు నిలయం ఉండే, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము దీన్ని బీహార్ రాష్ట్రంగా చేయబోతుందని చెప్పి పబ్లిక్ టాక్ పోలేదు. మీరు ఇవన్నీ డైవర్ట్ చేయడానికి కోసము ఇవాళ మీరు కేటీఆర్ గారి ఇంటి మీద అటాక్ చేయడము, కేటీఆర్ గారికి రేపు అమెరికా పోతుందని తెలిసి కేటీఆర్ గారికి నోటీస్ ఇవ్వడం ఏసీబీ తోటి, ఏమీ లేని కేసులలో. ఇవాళ మీ పరిస్థితి ఏంటిది? ఢిల్లీలో ఉన్నటువంటి హెరాల్డ్ ప్రెస్లో మీ పాత్ర ఉన్న రేవంత్ రెడ్డి పాత్ర అని చార్జ్ షీట్లో రేవంత్ రెడ్డి గారి పేరు పెట్టిరు. ఒకటి బదనాం అయిపోయాడు రేవంత్ రెడ్డి. ఇందాక ముందు అందాల పోటీ అని చెప్పి ₹1,00,00,000 ఖర్చు పెట్టిండు. చివరికి ఎవరైతే లండన్ అమ్మాయి ఎవరైతే పార్టిసిపేట్ అయిందో నన్ను ఒక వ్యభిచార లాగా ట్రీట్మెంట్ చేసింది తెలంగాణ ప్రాంతంలో అనిపేసి ఇవాళ మన ఇజ్జత్ మొత్తం తీసింది. సిగ్గుపడాలి మనం. ఎందుకోసము? ఇవన్నీ సైడ్ చేయడానికి కోసమా? మరి మీరు అన్ని మా నాయకుల పైన మీరు అటాక్ చేయడం, దీనిపైన ఉట్టిగానే అనవసర విషయాలలో పొన్నం ప్రభాకర్ గారు ఎగిరెగిరి మాట్లాడతాడు. ఇవాళ ఈ ప్రాంతానికి సంబంధించిన బండి సంజయ్ గారు అనవసరం విషయాలు మాట్లాడతారు. మరి నీ తోటి ఎమ్మెల్యే, నీ తోటి ప్రజాప్రతినిధి, ఒక 20 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే ఉన్న వ్యక్తి ఇంటిపైన అటాక్ చేస్తే ఇవాళ బండి సంజయ్ గారు స్పందించాలి, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు స్పందించాలి. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి కేటీఆర్ గారి ఇంటి మీద అటాక్ చేసినో వాళ్ళపైన 100% వాళ్ళ యాక్ట్ ప్రకారం కేసు పెట్టాలి, వాళ్ళు జైలు పంపాల్సిందే. ఈ ప్రాంతానికి సంబంధించి తెలంగాణ ప్రాంతంలో పోలీసులకు మంచి పేరున్నది. గత ప్రభుత్వంలో బెస్ట్ పోలీసింగ్ అవార్డు తీసుకున్నారు మన తెలంగాణ పోలీస్. న్యాయం ఎటుంటే న్యాయం అటు చేయండి. మేమేగిన సీరియస్గా అటాకులు మొదలు పెడితే ఈ కర్నూలు జిల్లాలో ఏ ఒక్క నియోజకవర్గ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మీరు బయట తిరగలేరు అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాము. ఆ పరిస్థితి తీసుకురాకండి. ఇప్పటికీ మా నాయకుడు కేసీఆర్ గారు ప్రశాంత వాతావరణంలోనే క్యాడర్ని మంచి బలోపేతం చేసుకుందామని చెప్తున్నారు. కాబట్టి మేమందరం కూడా అధినేత మాటల ప్రకారం ఆయన తప్పించి రేపేగిన ఇటువంటి చర్యలు ఉంటే మాత్రం తప్పకుండా దీనికి గుణపాఠం చెప్పడానికి మాత్రం బీఆర్ఎస్ అందరూ కూడా కంకణం కట్టుకొని కూర్చున్నారు. కాంగ్రెస్ పార్టీని గ్రహించాలి. ముఖ్యమంత్రి గారు 2 రోజులు ఢిల్లీలో ఉన్నా కూడా రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇయ్యలేని పరిస్థితిలో మీ పార్టీ ఉందంటే అర్థం చేసుకోండి. ఏదైతే కేటీఆర్ గారి పైన అయితే అటాక్ జరిగిందో దానికి బేషరతుగా ఇవాళ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షులు బేషరతుగా క్షమాపణ చెప్పాలి.